హాయ్ ఎవ్రీవన్, NIRF ర్యాంకింగ్స్ ని బట్టి తెలంగాణ స్టేట్ లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ చూద్దాం. మనం ఈ వీడియోలో టాప్ 10 కి బదులుగా టాప్ 12 కాలేజెస్ చూద్దాం. ఎందుకంటే NIRF టాప్ 10 కాకుండా టాప్ 15 కాలేజెస్ ఇచ్చింది. దాంట్లో నుండి మనం IIT హైదరాబాద్, NIT వరంగల్ అండ్ IIIT హైదరాబాద్ ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే వాటిలో ఎంసెట్ ని బేస్ చేసుకొని మనకి అడ్మిషన్ రాదు. కాబట్టి తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ చూద్దాం. దాంట్లో మనం 2 ఎక్స్ట్రా కాలేజెస్ కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే NIRF ఇచ్చిన ర్యాంకింగ్స్ ని చూస్తే 15 కాలేజెస్ లో నుండి టాప్ 12 లో ఎంసెట్ బేస్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చే కాలేజెస్ 12 ఉన్నాయి. ఆ టాప్ 12 లో ఎవ్రీ కాలేజ్ కి చిన్న చిన్న తేడా మాత్రమే ఉంది. సో టాప్ 10 కాలేజెస్ చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి మనం టాప్ 12 కాలేజెస్ డిస్కస్ చేసుకుందాం. ప్లస్ మీరు ఒకసారి డిస్క్రిప్షన్ లో చూస్తే ఆ టాప్ 10 కాలేజెస్ లో ఏ కోర్సెస్ బాగుంటాయి, ఏ కోర్సెస్ ఉంటాయి, వాటి ఫీ ఎంత, లాస్ట్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత, వాటి ప్లేస్మెంట్స్ ఏంటి అని ప్రతి ఒక్క కాలేజ్ కి సెపరేట్ గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి ఒక పర్టికులర్ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆ వీడియోస్ లో ఇచ్చాను. వాటి యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఈ వీడియో మొత్తం చూసాక ఆ వీడియోస్ ని యూస్ చేసుకొని ఏ కాలేజ్ మీకు బెస్ట్ సూటబుల్ అవుతుందో ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి JNTU హైదరాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ లో ఉంది NIRF ర్యాంకింగ్స్ ని బట్టి చూస్తే. కానీ నా సజెషన్ మాత్రం ఫస్ట్ ఆప్షన్ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకున్నాకనే దాని తర్వాత JNTU పెట్టుకోండి. మనం ఒకసారి JNTU ని చూస్తే JNTU కి 4 ఇంపార్టెంట్ కాలేజెస్ ఉన్నాయి. JNTU ఇంజనీరింగ్ హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంది. ప్లస్ నెక్స్ట్ జగిత్యాలలో ఒకటి ఉంది అండ్ మంథని. ప్లస్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు JNTU సుల్తాన్పూర్ సంగారెడ్డి డిస్టిక్ లో ఉంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈస్ ఏ బెస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి, ఫ్యాకల్టీ బాగుంటుంది, రీసెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. సో యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దోస్ డిపార్ట్మెంట్స్. సో JNTU అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. సెపరేట్ గా JNTU లో ఉండే ఇంజనీరింగ్ బ్రాంచెస్ అండ్ వాటి ఫీ ఎంత, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అని వీడియో చేశాను. దట్ ఈస్ లింక్ నెంబర్ 1 గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. మీరు ఆ వీడియో చూడవచ్చు. మన అందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. ఒక్కసారి మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి బయటికి వెళ్తే సొసైటీలో మీకు చాలా వాల్యూ ఉంటుంది. ప్లస్ ప్లేస్మెంట్స్, ల్యాబ్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఐ రిక్వెస్ట్ యూ, ఫస్ట్ మీరు ఏదైనా ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. దాంతో లైక్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అప్డేటెడ్ కోర్సెస్ JNTU లోనే బాగుంటాయి అని మీకు అనిపిస్తే JNTU కూడా ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈస్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ CBIT. తెలంగాణలో 2 యూనివర్సిటీస్ తర్వాత వచ్చే పేరు ఇది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. దాని యొక్క ఫీ, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మన సెపరేట్ వీడియోలో ఉంది. దట్ ఈస్ లింక్ నెంబర్ 3 లో దీని యొక్క ఫీ, కట్ ఆఫ్ ఎంత, బ్రాంచెస్ ఏంటి, లొకేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ మన ఆ లింక్ నెంబర్ 3 డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మీరు ఆ 2 యూనివర్సిటీస్ తర్వాత పెట్టుకోవాల్సిన ఆప్షన్ CBIT. నా మూవింగ్ ఫర్దర్ VNR VJIT. NIRF ర్యాంకింగ్స్ ని కూడా చూసుకుంటే చాలా మంచి పొజిషన్. దట్ ఈస్ 127th పొజిషన్ ఇన్ ఆల్ ఇండియాలో ఉంది. VNR VJIT లో మీకు రీసెర్చ్ ఫీల్డ్ కూడా ఉంది. కాబట్టి VNR VJIT ఈస్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్ టు కీప్ ఇన్ యువర్ టాప్ లిస్ట్. మనం చూసుకున్నట్టయితే VNR VJIT ఈస్ అఫిలియేటెడ్ టు JNTU. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆ సెపరేట్ వీడియోలో ఉన్నాయి. మీరు చూసి డిసైడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అండ్ ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా కాలేజ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఆ బేసిస్ పైననే మీరు ఏదైనా కాలేజ్ ని ఆప్ట్ చేస్తారు. సో డీటెయిల్డ్ వీడియో చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ ఒక్క వీడియోలోనే అన్ని చెప్పలేం. అందుకోసమే ఒక్కొక్క కాలేజ్ కి సెపరేట్ వీడియో, అంటే ఈ టాప్ కాలేజెస్ కి మాత్రమే సెపరేట్ వీడియో చేశాను. అది మీరు చూడవచ్చు. నౌ మూవింగ్ ఫర్దర్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
దీన్ని కూడా మీరు చూసుకుంటే ఆల్ ఇండియాలో 105 నుండి 150లో ర్యాంక్ అవ్వబడింది బై NIRF. సో ఇట్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్ ఫర్ యూ టు ఆప్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ ఫీల్డ్. మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక అటానమస్ క్యాంపస్. సో CVR కాలేజ్ పైన కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. లింక్ నంబర్ 5 విల్ బి ఫర్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి. దాన్ని బట్టి మీరు ఈజీగా డిసైడ్ చేయగలరు. మీకు వచ్చే మార్క్స్ ని ర్యాంక్ ని బట్టి ఈ కాలేజ్లో మీకు సీట్ వస్తుందా, ఒకవేళ సీట్ వస్తే ఏ బ్రాంచ్ లో వస్తుంది, మీకు నచ్చిన బ్రాంచ్ లో వస్తుందా రాదా అని ఈజీగా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. Now moving further, on 6th position, that is Vardhaman College of Engineering. This is also a autonomous campus and MCET code is VMEG. Campus ni చూసుకుంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ప్లస్ కోర్సెస్ అండ్ ఫీ డీటెయిల్స్ మన సపరేట్ వీడియోలో యాజ్ యూజువల్ గా ఇచ్చాను. సో దిస్ కాలేజ్ కమ్స్ ఆన్ 6th place in Telangana top colleges list according to NIRF. ఈ డీటెయిల్స్ నేను చెప్పట్లేదండి. NIRF ఇచ్చిన ర్యాంకింగ్స్ ని బట్టి ఈ కాలేజెస్ పొజిషన్స్ ని డిసైడ్ చేస్తున్నాం. ఓకేనా? నా మూవింగ్ ఫర్దర్, మీరు ఈ కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూడాలనుకుంటే లింక్ నంబర్ 6 ఇస్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. మీరు దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ని చూడవచ్చు. నా మూవింగ్ ఫర్దర్, దట్ ఈస్ SR ఇంజనీరింగ్ కాలేజ్. ఒకవేళ మీరు హైదరాబాద్ కాకుండా వరంగల్ లో చదవాలని అనుకుంటే దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్. ఇది ముందుగా SR ఇంజనీరింగ్ కాలేజ్ ఉండింది, ఇప్పుడు SR యూనివర్సిటీ. నౌ దిస్ ఈస్ ఏ సెపరేట్ యూనివర్సిటీ. సపరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి, సపరేట్ అకాడమిక్స్ ఉంటాయి, సపరేట్ కోర్స్ ఉంటుంది, సపరేట్ డీటెయిల్స్ ఉంటాయి. దాని యొక్క సిలబస్ కూడా కొంచెం చేంజ్ ఉండొచ్చు. ప్లస్ SR యూనివర్సిటీ ఈజ్ ర్యాంక్ ఫస్ట్ అమాంగ్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఈ డీటెయిల్స్ ని అన్నిటినీ మీరు బాగా మంచిగా స్టడీ చేసి ఆప్షన్స్ పెట్టుకోండి. You will be getting in SR University through MCET rank also. ప్రతి డీటెయిల్ ని వీడియోలో చూసి మీరు ఈజీగా ఆప్షన్స్ ని పెట్టుకోవచ్చు. కమింగ్ టు 8th పొజిషన్, దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఒకవేళ మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారంటే దీనికంటే బెస్ట్ ఆప్షన్ మీకు తెలంగాణలో వేరే కాలేజ్ ఏది లేదు. దిస్ ఈస్ అఫిలియేటెడ్ టు JNTU. You will be having excellent scope of aeronautical engineering in this college. ఒకవేళ మీ ఎయిమ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే దీనికంటే మంచి కాలేజ్ మీకు ఇంకోటి దొరకదు. ఓకేనా? నా మూవింగ్ ఫర్దర్, ఆన్ 9th పొజిషన్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కి ప్లేస్మెంట్స్ బాగుంటాయండి. మీరు ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే హైయెస్ట్ ప్యాకేజ్ చూడండి, 41.6 lakhs CTC ఉంది. సో ప్లేస్మెంట్స్ ని చూస్తే ఈ కాలేజ్ చాలా మంచి పొజిషన్ లో వస్తుంది. నేను ఈ కాలేజ్ ని మనం ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని కాలేజెస్ కంటే కూడా మంచి కాలేజ్ అని నా ఒపీనియన్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో మీరు ఈ కాలేజ్ ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు లేదా దాన్ని రిలేటెడ్ ఏదైనా బ్రాంచ్ ని చేయాలనుకుంటున్నారైతే ఈ కాలేజ్ బెస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ ఆల్సో అఫిలియేటెడ్ టు JNTU హైదరాబాద్. సో నెక్స్ట్ ఈస్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. నాకు తెలిసి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వరంగల్లో కూడా ఉంది. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు యూనివర్సిటీగా మారిపోయాయి. అంటే దిస్ ఈజ్ నౌ సపరేట్ యూనివర్సిటీ. అండ్ NIRF ర్యాంకింగ్స్ ని చూసుకుంటే ఇంజనీరింగ్ లో 180 పొజిషన్ లో ఉంది. మీకు JNTU OUను వదిలేసి ఇంకో వేరే యూనివర్సిటీ నుండి డిగ్రీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీ ప్లస్ మంచి ర్యాంకింగ్ ఉంది. సో ఈ యూనివర్సిటీని కూడా మీరు కన్సిడర్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ MCET ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మీరు చూసుకున్నట్లయితే వాసవి ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. గెట్టింగ్ ఎ డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ విల్ బి బెస్ట్ ఆప్షన్. సో మీరు ఈ కాలేజ్ ని కన్సిడర్ చేసుకొని ఆప్షన్స్ లో టాప్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. నా నెక్స్ట్ ఈస్ VVRIT హైదరాబాద్. VVRIT ని చూసుకుంటే చాలా మంచి కాలేజ్. మీరు ఒకసారి సపరేట్ వీడియో చూస్తున్నప్పుడు చూడండి, ర్యాంకింగ్ లో 12th పొజిషన్ లో ఉంది. కానీ చాలా స్టూడెంట్స్ VVRIT ని మనం పైన చెప్పుకున్న కాలేజెస్ కంటే కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్స్ ని చూస్తే మీకు అర్థమవుతుంది.
BVRITని చాలా మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకుంటారు. మీకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కూడా BVRITని ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ సపరేట్ వీడియోస్ని కంపల్సరీగా చూడాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్ గురించి, దాంట్లో ఉన్న కోర్సెస్ గురించి, మీకు ఏ కాలేజ్ సెట్ అవుతుందో, ప్లస్ మీకు వచ్చే ర్యాంక్కి ఆ కాలేజ్ వస్తుందా రాదా అని ఈజీగా తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వాచ్ దోస్ ఆల్ సపరేట్ వీడియోస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజెస్ షోన్ ఇన్ దిస్ వీడియో. సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ కాలేజెస్ని మనం ఆప్ట్ చేసుకోవాలి, మన ర్యాంక్ని బట్టి ఏ కాలేజెస్ ఏ కోర్సెస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలని ఈజీగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.